హాయ్ ఆల్, వెల్కమ్ టు పిట్లాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకైతే ఇక్కడ వెదర్ చాలా కూల్గా లైట్ డ్రిజలింగ్ అయితే ఉంది. సో నేను ఈ కూల్ వెదర్లో కొంచెం స్పైసీగా రొయ్యల కూర అయితే చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా షేర్ చేస్తాను. సింపుల్గా అయిపోయే రొయ్యల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఒక జీలకర్ర, 2 లవంగాలు, కొంచెం దాల్చిని, ఒక ఇలాచీ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఒక ఉల్లిపాయ, 1.5 ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్నవి 2 టమాటాలు అయితే వేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇలా మగ్గిన దాంట్లోకి కొంచెం కల్లుప్పు, పసుపు, ధనియా జీరా పౌడర్, కారం అయితే వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ నేను దీంట్లోకి ముందుగానే ఒక 1/2 కేజీ రొయ్యలు ఆవగించి పెట్టుకున్నా. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీరంతా ఎగిరిపోయేదాకా ఆవగించుకున్నాను. రొయ్యలు అయితే వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి నేనైతే ఈ రొయ్యలు మునిగేదాకా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. నెక్స్ట్ దాంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికేసిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.